హాయ్ వెల్కమ్ టు కెరీర్ ప్లస్. విద్యార్థులను అన్ని రంగాల్లో నిష్ణాతులను చేసే వినూత్న సాంకేతిక పరిజ్ఞానం కేఎల్ యూనివర్సిటీ సొంతమని నిర్వాహకులు అంటున్నారు. నాయకత్వ లక్షణాలతో కూడిన విద్యార్థులను దేశానికి అందించడమే తమ లక్ష్యమన్నారు. మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించి వారికి అన్ని రకాలుగా తోడ్పాటును అందిస్తున్నామన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం, అధునాతన తరగతి గదులతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అందిస్తున్నామని కేఎల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్స్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు గారు, అలాగే ఆయనతో పాటు ఎం కిషోర్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. సో యూనివర్సిటీకి సంబంధించి అన్ని వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో సార్. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, కేఎల్ యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్కి సంబంధించి ప్రవేశ పరీక్ష జరుగుతుంది కదా, ఎందుకు దీని ఉద్దేశం ఏంటి అండ్ విద్యార్థులకి ఏ రకంగా ఇది ఉపయోగపడుతుంది? ముందుగా కేఎల్ యూనివర్సిటీ తరఫున TV9 ప్రేక్షకులందరికీ కూడా తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. ఈ కొత్త సంవత్సరం మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు తీసుకుని ఏదైతే ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తుకు తీసుకుంటున్న నిర్ణయాలు మంచి బంగారు భవిష్యత్తుకు బాట వేస్తుందని చెప్పి ఆశిస్తున్నాము. కేఎల్ యూనివర్సిటీలో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం 2 కారణాలు. కేఎల్ యూనివర్సిటీలో చేరడానికి ముందు స్టూడెంట్ని ఏ విధంగా షైన్ చేస్తాము, స్టూడెంట్ని ఏ విధంగా సెటిల్ చేస్తాము అనే దాని మీద ఒక విషయం చెప్తానండి. ఎక్కడైతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందో అక్కడ స్టూడెంట్ షైన్ అవుతాడు. ఎక్కడైతే క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్ ఉంటాయో అక్కడ స్టూడెంట్ సెటిల్ అవుతాడు. ఈ రెండింటికి సంబంధించి స్టూడెంట్ని షైన్ చేయడం, స్టూడెంట్ని సెటిల్ చేయడం రెండింటికి కూడా కేఎల్ యూనివర్సిటీ చాలా బాధ్యత ఉంటుంది. అందులో ఈ 2 జరగాలి అంటే ముందు స్టూడెంట్ యూనివర్సిటీలోకి ఎంటర్ అవ్వాలి. ఆ ఎంటర్ అవ్వడానికి మేము కండక్ట్ చేసే ఎగ్జామే కేఎల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ప్రతి సంవత్సరం ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా స్టూడెంట్స్ని మేము సెలెక్ట్ చేసుకుంటాము. ఈ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకునే విధానంలో ఎందుకని ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెట్టడం జరుగుతుంది అంటే, ఇప్పుడు స్టూడెంట్కి కావాల్సిన బ్రాంచ్ జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఆ బ్రాంచ్లో సీటు వస్తుందా రాదా అని ఒక అనుమానం. స్టూడెంట్ మెరిట్ని మనం టెస్ట్ చేస్తున్నాం. స్టూడెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్లో స్టూడెంట్కి 960 మార్కులు ఉంటాయి, కానీ వాడికి కావాల్సిన బ్రాంచ్ వస్తుందా లేదా అనేది సందేహం ఉంటుంది. కొంతమంది మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, కానీ ఇంటర్మీడియట్లో మార్కులు వచ్చేప్పటికి 800, 850 ఉంటాయి. కానీ కేఎల్ యూనివర్సిటీలో ఒక బ్రాంచ్ కావాలి అంటే స్టూడెంట్ 900 అబోవ్ మార్కులు ఉంటేనే తప్పితే మనకి అక్కడ సీట్ రావడం చాలా కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ సంవత్సరం మేము కండక్ట్ చేసే పరిస్థితుల్లో 1:20 రేషియోలో కాంపిటీషన్ ఉంది. అంటే ఒక్క సీటుకి 20 మంది పోటీ పడుతున్నారు కేఎల్ యూనివర్సిటీలో. మాకు వచ్చిన ఈ ఎంట్రన్స్ ఎగ్జాము దాని ప్రకారం ఆ 1:20 రేషియోలో ఈ కాంపిటీషన్ ఉన్నప్పుడు స్టూడెంట్ని కావాల్సిన బ్రాంచ్ జాయిన్ అవ్వాలి అంటే దాని తగ్గట్టు పోటీతత్వం ఉంటుంది. కాబట్టి దాన్ని స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవడానికి, ఎంటర్ అవ్వడానికి ఎలా ఎంటర్ అవ్వచ్చు అంటే 820 మార్కులు వచ్చిన స్టూడెంటు కేఎల్ఈలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ర్యాంక్ వస్తే సీట్ సంపాదించవచ్చు. అదే కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో రాయలేదు, ర్యాంక్ లేదు, కేఎల్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయలేదు, స్టూడెంట్కి 890, 900 వచ్చినాయి, కానీ కావాల్సిన బ్రాంచ్ సీట్ రాదు. ఓన్లీ ఇంటర్మీడియట్ మార్కులు బేస్ చేసుకొని సీట్ తెచ్చుకోవడం అంటే చాలా కష్టం అండి. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయటం వల్ల స్టూడెంట్కి కావాల్సిన బ్రాంచ్లో మంచి మెరిట్ స్కాలర్షిప్ పొందడానికి ఒక మంచి అవకాశం. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్గా వచ్చి జాయిన్ అవ్వాలంటే కావాల్సిన సీట్ రాదు, కావాల్సిన బ్రాంచ్ రావడం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ 1:20 రేషియోలో కాంపిటీషన్ ఉన్నప్పుడు ఆ బ్రాంచ్ రావడం కష్టం. కాబట్టి ఈజీ వే స్టూడెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా రావటం అనేది అది చాలా ఈజీగా అతను మార్కులతో సంబంధం లేకుండా ఎంట్రన్స్ ద్వారా అతను సీట్ తెచ్చుకోవచ్చు. అదొక మంచి అవకాశం. ఆ అవకాశాన్ని స్టూడెంట్స్ అందరూ ఉపయోగించుకుంటారని చెప్పి భావిస్తున్నాం. రైట్. సో ఎలా అప్లై చేసుకోవాలి, దానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే పరీక్ష విధానం ఏ రకంగా ఉంటుంది? దిస్ ఇస్ వెరీ ఈజీ అండి. కేఎల్ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత స్టూడెంట్కి హాల్ టికెట్ ఇష్యూ చేస్తాము. ఆఫ్లైన్లో ఏప్రిల్ 14న మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది. 16 నుంచి 18 వరకు ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది. స్టూడెంట్ యొక్క ఫ్లెక్సిబిలిటీని బట్టి ఆఫ్లైన్ ఎగ్జామ్ రాయొచ్చు లేదా ఆన్లైన్ ఎగ్జామ్ రాయొచ్చు. ఇప్పుడు వరకు అప్లై చేయని వాళ్ళు ఎవరైనా సరే ఉన్నా డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా మనం స్టూడెంట్ అప్లై చేసుకొని, ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే ఆఫ్లైన్, ఆన్లైన్ అయితే ఆన్లైన్ మీరు చూస్ చేసుకొని ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాయటం వల్ల, స్టూడెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెళ్ళటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మెరిట్ స్కాలర్షిప్లు ఉన్నాయి, చాలా మెరిట్ స్కాలర్షిప్లు ఉన్నాయి. అప్ టు 100% వరకు స్టూడెంట్ మెరిట్ స్కాలర్షిప్ పొందే మంచి అవకాశం. కేఎల్ యూనివర్సిటీలో 4 సంవత్సరాలు చదవాలి అంటే, 4 సంవత్సరాలు కేఎల్ యూనివర్సిటీలో మంచి ఉత్తీర్ణత సాధించాలంటే ముందు యూనివర్సిటీలోకి ఎంటర్ అవ్వాలి.
ఆ ఎంటర్ అవ్వడానికి ఒక మంచి మార్గం ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్కులు అండ్ ఇంటర్లో వచ్చిన మార్కులు రెండింటినీ తీసుకొని వాళ్ళకి ఏ బ్రాంచ్ వస్తుంది అనేది చూస్తారు. అవునండి, ఎంట్రన్స్ ఎగ్జామ్లో స్టూడెంట్కి వచ్చిన మార్కులు ర్యాంకు ప్లస్ ఇంటర్మీడియట్లో అతనికి వచ్చిన మార్కులు బేస్ చేసుకొని ఎందులో అయితే బెస్ట్ వచ్చిందో, ఒకవేళ ఎంట్రన్స్ రాశాడు కానీ మార్కులు బాగున్నాయి, సో ఎంట్రన్స్ రాశాడు కాబట్టి ర్యాంకు తక్కువ ఉన్న మార్కులు బాగున్నాయి కాబట్టి మార్కుల మీద ఇస్తాం. లేదు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు మార్కులు తక్కువ ఉన్నాయి, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు కాబట్టి మార్కులు ర్యాంకు బాగా వచ్చింది కాబట్టి ర్యాంక్ మీద అతను సీటు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దేనికైనా సరే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది కామన్ పాయింట్, అది రాస్తేనే ఎలిజిబిలిటీ వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ మీ దాంట్లో రాయలేదు, ఐఐటీలో ఎక్కడో ఎగ్జామ్ అటెంప్ట్ చేసి అందులోనే క్వాలిఫై అయితే ఒకవేళ మళ్ళీ వచ్చి కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే అప్పుడు ఎలా ఇస్తారు? జాయిన్ అవ్వచ్చండి, అది కూడా ఉంది. ఎంసెట్ రాస్తున్నారు అంటే వాళ్ళు ఐఐటీలో ఎట్లానో క్వాలిఫై మార్క్స్ తో వచ్చారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇస్తారా ఎట్లా? కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ తో పాటు ఐఐటి ఏదైతే రాశారో అది కూడా కన్సిడర్ చేస్తాము, ఎంసెట్ కన్సిడర్ చేస్తాము, అన్ని కన్సిడర్ చేస్తాము. కాకపోతే విచ్ వన్ ఈస్ ద బెస్ట్? ఇప్పుడు జేఈ ఎగ్జామ్ అంటే 10 లక్షల మంది రాస్తారండి, 10 లక్షల మందిలో అతని ర్యాంక్ ఎంత వస్తుంది? అదే కేఎల్ ఎగ్జామ్ రాసేది 1 lakh బిలో ఉంటారు, 1 lakhలో అతని ర్యాంక్ ఎంత వస్తుంది? అంటే ఇక్కడ కాంపిటీషన్ తక్కువ, అక్కడ కాంపిటీషన్ ఎక్కువ. కేఎల్ ట్రిపుల్ ఎగ్జామ్లో ర్యాంక్ తెచ్చుకోవడం ఈజీ, దీంట్లో కంటే దాంట్లో మంచి ర్యాంక్ వస్తుందని స్టూడెంట్కి అవకాశం ఎక్కువ ఉంది. అంటే క్వాలిఫై అయిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన ఏదైనా కాలేజ్ రాలేదు, సో యూనివర్సిటీ రాలేదు, అప్పుడు ఒకవేళ వచ్చి మళ్ళీ కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి ఎలా తీసుకుంటారు అని, అప్పుడు అతని యొక్క పెర్ఫార్మెన్స్ అంటే అతని ఇంటర్మీడియట్ మార్కులు, తర్వాత జేఈలో వచ్చిన మార్కులు పర్సంటేజీ, ఈ సంవత్సరం ర్యాంక్ లేదు కదండి పర్సంటేజీ, తర్వాత ఎంసెట్ రాస్తే ఎంసెట్, వీటన్నిటిలో ఏదైతే బెస్ట్ ఉందో, ఎక్కడైతే అతనికి అవకాశం ఉందో వాటిలో బెస్ట్ తీసుకుని అతనికి ఆ కన్సెషన్ కానీ ఆ బ్రాంచ్ కానీ ఇవ్వడం జరుగుతుందండి. ఖచ్చితంగా అయితే అవకాశం ఉంది, ఎంట్రన్స్ రాస్తేనే అవకాశం ఉంది కదా, కానీ ఎంట్రన్స్ రాయటం వల్ల అడ్వాంటేజ్ చెప్పాను నేను మీకు. ఎంట్రన్స్ రాయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి, జేఈ దానికంటే తక్కువ ఉంటుంది కాబట్టి మీకు ర్యాంక్ మంచిది వస్తుంది. ర్యాంక్ మంచిది వస్తే ఆటోమేటిక్గా మీకు మెరిట్ స్కాలర్షిప్ వస్తుంది, దట్టు మీకు కావాల్సిన బ్రాంచ్ ఈజీగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో డాక్టర్ కిషోర్ బాబు గారు, ఇప్పుడు ఈ విద్యా సంస్థలో కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్కి సంబంధించి అసలు ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి? మా యొక్క కేఎల్ యూనివర్సిటీ గురించి చెప్పాలంటే మాది 40 సంవత్సరాల క్రితం కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మనం ఈ యొక్క యూనివర్సిటీ ప్రారంభించారండి. శాఖోపశాఖలుగా విస్తరించింది. ఇప్పుడు ఈ రోజున 16,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర. మా దగ్గర ఇంజనీరింగ్లో ట్రిపుల్ ఉంది, అలాగే కంప్యూటర్ సైన్స్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, దెన్ బయోటెక్నాలజీ, ఇలాంటి మొత్తం 7 స్పెషలైజేషన్స్ ఉన్నాయండి. వీటితో పాటుగా మా దగ్గర పెట్రోలియం ఇంజనీరింగ్ ఉంది, అలాగే ఆర్కిటెక్చర్ ఉంది, బీఫార్మసీ ఉంది. ఒక మెడిసిన్ తప్పితే మా దగ్గర అన్ని ప్రోగ్రామ్స్ మా యొక్క కేఎల్ యూనివర్సిటీలో ఉన్నాయండి. బీటెక్లో చాలా మంచి మెరిట్ స్టూడెంట్స్ వస్తారు, అందువల్ల వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ బాగా ఉంటాయి. జనరల్గా ఒక యూనివర్సిటీ మనం సెలెక్షన్ అనేది 4 C's అంటాం. ఒకటి క్యాంపస్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, నెంబర్ 2 క్లాస్ రూమ్ అప్రోచ్, అకాడమిక్ డెలివరీ ఎలా ఉంది, 3వ C వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఎలా ఉంది, 4వ C కనెక్షన్స్ విత్ ఇండస్ట్రీ అండ్ గ్లోబల్ యూనివర్సిటీస్. ప్రతి ఒక్క మన యూనివర్సిటీ కానీ లేదా కాలేజ్ ఎంపిక అనేది ఒక 4 అంశాల ప్రాతిపదికగా ఒక స్టూడెంట్ కానీ ఒక తల్లిదండ్రులు కానీ బేరీజ్ చేసుకోవాలి. అందరికీ తెలుసు ఐఐటి ఎన్ఐటీస్, బట్ ఎంతమందికి వస్తాయి? మా కొలీగ్ చెప్పినట్టుగా చాలా తక్కువ సీట్లు ఉంటాయండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క కళ సాకారం అవుతుంది. ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుండాలి. భవిష్యత్తు బాగుండాలి ఎట్లా వస్తుంది? మొట్టమొదటి ఎంపిక ఏంటి అంటే ఆ యొక్క యూనివర్సిటీ లేదా కాలేజ్ ఎంపిక. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే కేఎల్ యూనివర్సిటీ ర్యాంకింగ్ నెంబర్ 1 అండి. ఆల్ ఇండియా లెవెల్లో మేము NAC A++ ర్యాంకింగ్ వచ్చింది. చాలా తక్కువ యూనివర్సిటీస్ వచ్చినాయి. కొన్ని ఐఐటీస్ ఎన్ఐటీస్ కంటే మా యొక్క యూనివర్సిటీస్ బెటర్. మేము ఓపెన్గా చెప్తున్నాం, ఎందుకంటే మాకు NIRF ర్యాంకింగ్స్ అవే చెప్తున్నాయి, అలాగే NAC యొక్క ప్రాతిపదిక కూడా చెప్తున్నాం. మాది 3.57 అగెనెస్ట్ 4 అనే ర్యాంకింగ్ అనేది చాలా హైయెస్ట్ అండి. ఓన్లీ 26 యూనివర్సిటీస్ మాత్రమే ఇండియాలో కేటగిరీ 1 కింద విభజింపబడి. కేటగిరీ 1 అంటే మీకు తెలుసు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే ఆ యొక్క రీసెర్చ్ ఇంటెన్సిటీ ఎలా ఉంది, గ్లోబల్ కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ అంశాల ప్రాతిపదికంగా నేషనల్ అసెస్మెంట్ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ NAC అనేటువంటి వాళ్ళ సంస్థ
మాకు ఈ యొక్క NAAC A++ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా యాడ్-ఆన్ కోర్సులు ఎలా ఉన్నాయి అండ్ టీచింగ్ మెథడాలజీ ఎలా ఉంది, ఎటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలని ఉపయోగిస్తున్నారు? మా యొక్క యూనివర్సిటీ ఇందా ముందు చెప్పినట్టుగా మా యొక్క ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ కానీ లేకపోతే గ్లోబల్ కనెక్షన్స్ వల్ల మేము ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్స్ మీద ఒక కన్నేసి కొత్త విద్యా విధానాలు మా యొక్క మేనేజ్మెంట్ వారు, ముఖ్యంగా మా యొక్క ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు ఎప్పటికప్పుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానం పట్టుకొచ్చారు. మీ అందరికీ తెలుసు క్యాప్స్టోన్ మోడల్ అంటాం, అలాగే ల్యాబ్ టేకన్ టు క్లాస్ అంటాం. ఇవి రెండు హార్వర్డ్ లేకపోతే MITలో జరుగుతున్న విద్యా విధానాన్ని మేము కూలంకషంగా పరిశోధించి ఆ యొక్క విద్యా విధానాన్ని మా దగ్గర తీసుకొచ్చి ప్రతి విద్యార్థి వారి యొక్క లెర్నింగ్ బాగుండాలి, ప్లస్ భవిష్యత్తుకి మంచి బంగారం వేడగలగాలి. ఇందాక యాడ్-ఆన్ కోర్సులు అన్నారు. ఇప్పుడు CSCలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, లేదా నెట్వర్క్స్ ఉంటుంది, లేకపోతే సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ కొత్త కొత్త స్పెషలైజేషన్స్ అండి. మా దగ్గర మేజర్ స్పెషలైజేషన్ మైండ్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. స్టూడెంట్ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఒక అవగాహన వస్తుంది, ఇప్పుడున్నటువంటి విద్యా విధానం ఎలా ఉంది, వారికి ఎటువంటి స్పెషలైజేషన్ తీసుకుంటే వాళ్ళకి కెరీర్ బాగుంటుంది, అలాగే కంపెనీ రిక్రూట్మెంట్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి. ఈ కెరీర్ గైడెన్స్లో మా యొక్క మెంటరింగ్ సిస్టమ్ అంటాం. మా దగ్గర ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీని మేము మెంటరింగ్గా ఇవ్వటం వల్ల వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి సలహాలు, సూచనలు అనుసరించి వారి యొక్క భవిష్యత్తుని మంచిగా మలుచుకోవడానికి అవకాశం ఇస్తారు. సో క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇందులో ఉన్నాయని చెప్పారు, బట్ ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్లోని సెలెక్ట్ అవ్వడానికి సపరేట్గా ఏమైనా శిక్షణ ఏమైనా ఉంటుందా? సో ఎలాంటి ల్యాబ్స్ అండ్ డిజిటల్ లైబ్రరీస్ ఇలాంటివి అందుబాటులో ఉన్నాయి? మా దగ్గర యాక్చువల్గా మా 360 డిగ్రీస్ అంటే అప్రోచ్ అంటాం. అంటే ఏంటంటే ఒక స్టూడెంట్ మా దగ్గర మొదటి సంవత్సరం చేరిన వెంటనే ఇంజనీరింగ్లో అయితే, అలాగే మిగిలిన డిగ్రీస్ లైక్ BBA కానీ BHM కానీ వీటిలో మొదటి సంవత్సరంలోనే అతని యొక్క ప్రొఫిషియన్స్ ఎలా ఉంది, కమ్యూనికేషన్ ఎలా ఉంది, అలాగే అతని యొక్క అనలిటికల్ రీజనింగ్ ఎబిలిటీ ఎలా ఉంది, ఇవన్నిటికీ మా దగ్గర కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ అనే ప్రత్యేక విభాగం ఉందండి. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి విద్యార్థికి ప్రత్యేక శ్రద్ధ గమర్చి, ఒకవేళ ప్రత్యేకమైన ఒక అంశంలో వెనకబడుతుంటే వాడి కోసం ట్యూటోరియల్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటారు. రెండవ సంవత్సరానికి వచ్చేటప్పటికి ప్రతి స్టూడెంట్కి తను ఏ రంగంలో ఎంచుకోవాలి, ఏ ఒక కంపెనీలో చూస్ చేసుకోవాలనేటువంటి ఒక అవగాహనతో ముందుకెళ్తాడు. కాబట్టి అతనికి ప్లేస్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది. వీటితో పాటుగా స్టూడెంట్కి టెక్నికల్ ప్రొఫిషియన్సీ, ఎందుకంటే ఈరోజునటువంటి C ప్రోగ్రామింగ్ లేకపోతే కోడింగ్ మీద ప్రతి స్టూడెంట్కి ఈరోజున అవసరం అయిపోయిందండి. మా దగ్గరగా 45 మంది బాగా ప్రొఫిషియంట్ ఉన్నటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కోడింగ్ ఎక్స్పర్ట్స్ అండి. వాళ్ళు ఎప్పటికప్పుడు ఇంటెన్సివ్ కోచింగ్ స్టూడెంట్స్ ఇస్తారు. బియాండ్ క్లాస్ అవర్స్, అవసరమైతే ఈవినింగ్ 9 o'clock 6 o'clock వరకు కూడా ఇంటెన్సివ్ కోచింగ్ ఇస్తారు. ప్లస్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది మా దగ్గర చాలా ఈజీగా ఉంటుంది. ఇందాక డిజిటల్ ల్యాబ్ అన్నారు. మా దగ్గర క్యాంపస్లో దగ్గరగా 12,000 కంప్యూటర్లు ఉన్నాయండి. ప్రతి స్టూడెంట్కి వైఫై ఉంటుంది కాబట్టి క్యాంపస్లో ఈ కెన్ డౌన్లోడ్ ఎనీథింగ్ అండ్ అగైన్ ఎక్స్పెరిమెంట్ వాట్ ఎవర్ హీ లైక్ అండి. సో ఇంటర్న్షిప్స్కి సంబంధించి ఎలాంటి కంపెనీస్ని చూస్ చేసుకుంటున్నారు? మా దగ్గర ఇంటర్న్షిప్స్ 3 రకాలండి. ఒకటి రాష్ట్రంలో ఇస్తాం, రెండవది దేశంలో ఎక్కడైనా ఇస్తాం, మూడవది అంతర్జాతీయ ఇంటర్న్షిప్స్ అంటాం. వీటిలో కూడా 2 రకాలు, ఒకటి పెయిడ్, అన్పెయిడ్ అంటాం. ఈ క్యాంపస్లో చేరిన ప్రతి స్టూడెంట్కి ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీ. ఇంటర్న్షిప్ అంటే బేసికల్గా వాళ్ళు నేర్చుకునేటువంటి థియరీని ప్రాక్టికల్గా రియల్ టైంలో అప్లై చేయడమే ఇంటర్న్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దట్ వాళ్ళు ఏంటంటే జాబ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఈ ఇంటర్న్స్ జనరల్గా మా దగ్గర ప్రాక్టీస్ స్కూల్ అనేటువంటి సపరేట్ విద్యా విభాగం ఉందండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్టూడెంట్కి ఎక్కడ ఇంటర్న్షిప్ కావాలని ముందే తీసుకుంటారు. దానికి అనుగుణంగా మేము బ్యాక్ ఎండ్ ప్రతి కంపెనీతో మాట్లాడతాం. మాకు దగ్గరగా 500 కంపెనీలతో అవగాహన ఒప్పందం ఉంది. కాబట్టి ఇంటర్న్షిప్ అనేది మాకు దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ చాలా ఈజీ. దీంతో పాటుగా మాకు ఫారెన్లో కూడా వివిధ దేశాల్లో ఇంటర్న్షిప్ ఇవ్వడానికి సౌలభ్యం ఉంది. అవి వాటిలో కూడా 45 రోజులు, 3 నెలలు, 6 నెలలు ఇలాంటి డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయండి. ఆ యొక్క స్టూడెంట్ యొక్క ఇష్టాన్ని బట్టి, తన యొక్క రెడీ అయినటువంటి విధానాన్ని బట్టి మా యొక్క ప్రాక్టీస్ స్కూల్ కావాల్సినటువంటి సపోర్ట్ ఇస్తుంది. అండ్ అది తిరిగి వచ్చేంత వరకు కూడా కంప్లీట్గా మాదే బాధ్యత. ఒకవేళ స్టూడెంట్ ఢిల్లీ ఆప్ట్ చేసుకున్నాడు, లేకపోతే ముంబై ఆప్ట్ చేసుకున్నాడు, ప్రతి నగరంలో కూడా కేఎల్ యూనివర్సిటీ యొక్క విభాగం పనిచేస్తుంది, ఆఫీస్ పనిచేస్తుంది. వాళ్ళు స్టూడెంట్కి కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా కంప్లీట్గా టేకప్ చేస్తారండి.
రైట్ శ్రీనివాస్ గారు, సో కేఎల్ యూనివర్సిటీకి వివిధ రాష్ట్రాల నుంచి రావచ్చు అండ్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తూ ఉంటారు పిల్లలు. సో పిల్లల క్షేమం గురించి కానీ లేకపోతే వాళ్ళ చదువుకు సంబంధించి కానీ డీటెయిల్స్ పేరెంట్స్ కూడా తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది కాబట్టి సో పేరెంట్స్ టీచర్ మీటింగ్ కానీ లేదంటే మెంటర్స్తో కానీ మీటింగ్ కానీ అరేంజ్ చేయడం లాంటివి ఉంటాయా? ఎట్లా ఎప్పటికప్పుడు అప్డేట్స్ పేరెంట్స్కి అందిస్తూ ఉంటారు? కేఎల్ యూనివర్సిటీలో రాష్ట్రం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారండి. ఇప్పటి వరకు ఈ సంవత్సరం మాకు లాస్ట్ ఇయర్ 25 దేశాల నుంచి స్టూడెంట్స్ వచ్చారు. ఎక్కడెక్కడో కూడా దేశాల నుంచి మన కేఎల్ యూనివర్సిటీకి రావటం అంటే అంత ఈజీ కాదు. వాళ్ళంతా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. త్రూ ఎంబసీ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. త్రూ డిఫరెంట్ ఛానల్స్ ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని మన యూనివర్సిటీకి వస్తున్నారు. 22 దేశాల్లో 25 దేశాల నుంచి పిల్లలు వచ్చారు అంటే వాళ్ళు ఎంత ఎంక్వైరీ చేసుకోకుండా మన రాష్ట్రంలో ఉన్న ఒక కేఎల్ యూనివర్సిటీకి రావటం అంటే చాలా యూనివర్సిటీలు ఉన్నాయి, చాలా ర్యాంకింగ్లు ఉన్నాయి. కానీ మన కేఎల్ యూనివర్సిటీకి ఎందుకు వస్తారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దే ఆర్ గెటింగ్ గుడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కేఎల్ యూనివర్సిటీ. వాళ్ళందరికీ సెక్యూరిటీ పరంగా కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ పేరెంట్స్కి ఇచ్చే విధానంలో మా దగ్గర కొత్త టెక్నిక్స్ పాటిస్తూ ఎప్పటికప్పుడు స్టూడెంట్కి, పేరెంట్కి రాష్ట్రంలో ఉన్న, వేరే రాష్ట్రంలో ఉన్న, వేరే దేశంలో ఉన్నా సరే ఇన్ఫర్మేషన్ అనేది త్రూ డిఫరెంట్ ఛానల్స్ ద్వారా వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ పంపిస్తాం. మీ వాడు ఇట్లా ఉన్నాడు, మీ స్టూడెంట్ ఈ పొజిషన్లో ఉన్నాడు, ఈ గ్రేడింగ్లో ఉన్నాడు, ఈ ర్యాంకింగ్లో ఉన్నాడు, ఈ విధంగా పెర్ఫార్మెన్స్లో ఉన్నాడు, నెక్స్ట్ ఈ లెవెల్కి వెళ్ళటానికి మేము ఆశిస్తున్నాము, మీరు కూడా కొంచెం మాట్లాడుతూ ఉండండి, ఈ విధంగా డిస్కస్ చేస్తూ ఉండండి పేరెంట్గా అని చెప్పి వాళ్ళకి తగిన సూచనలు ఇస్తూ ఉంటాము, గైడెన్స్ ఇస్తూ ఉంటాము. ఎప్పుడు అందుబాటులో మేము స్టూడెంట్కి, పేరెంట్కి. కిషోర్ గారు, ఇప్పుడు ఆఫ్టర్ కంప్లీట్ ద ఇంజనీరింగ్ లేదంటే ఎంటెక్ కానీ అయిపోయిన తర్వాత వాళ్ళు సొంతంగా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకునేటప్పుడు దానికి కావాల్సిన సపోర్టింగ్ గైడ్ లైన్స్ లాంటివి ఏమైనా అందిస్తారా? ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అండి ఇది. మా దగ్గర క్యాంపస్లో స్టూడెంట్స్ డిఫరెంట్ ఆప్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పుడు కొంతమంది తమ ఓన్ బిజినెస్, ఎంటర్ప్రినర్షిప్ ఉంటాం. అట్లాగే కెరీర్, ఓన్లీ జాబే నాకు కావాలి, లేదు నేను హైయర్ ఎడ్యుకేషన్, ఈ మూడింటికి కెరీర్ ప్రోగ్రెషన్కి మా దగ్గర చక్కటి ప్రణాళికలు ఉన్నాయండి. ముఖ్యంగా ఎవరైతే వాళ్ళ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారో మా యొక్క యూనివర్సిటీలో సీడ్ క్యాపిటల్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. ఒకవేళ తనకి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం కావాలి అంటే మా యొక్క యూనివర్సిటీ వాళ్ళు ఆ యొక్క బిజినెస్, ఆ యొక్క ఐడియాని అసెస్ చేసి ఆ ప్రజెంటేషన్ విన్న తర్వాత ఆ యొక్క బిజినెస్ బాగుంటే దానికి కావాల్సిన ఆర్థిక సహాయం అలాగే వనరులు కూడా సమకూరుస్తారు. వాళ్ళు క్యాంపస్లోనే ఒక 5 సంవత్సరాల పాటు ఆ యొక్క ఐడియాని ఇంక్యుబేట్ చేసుకొని కమర్షియలైజ్ చేసుకోవచ్చు. లేదు వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నికల్ అసిస్టెన్స్ కావాలంటే అలాగే ఇస్తాం. గవర్నమెంట్కి ఎటువంటి బ్యూరోక్రాటిక్ సపోర్ట్ కావాలని మా దగ్గర ఇస్తుంటారు. ఇది కాకుండా ఆలిమ్ని ఉన్నారండి మా దగ్గర. దగ్గరగా 50,000 మంది ఆలిమ్ని ఉన్నారు మా దగ్గర. వాళ్ళందరూ మెంటరింగ్, హ్యాండ్ హోల్డింగ్ అంటాం యాక్చువల్గా. ఒక్కొక్క ఆలిమ్నికి ఒక్కొక్క స్టూడెంట్ని అటాచ్ చేస్తాం. తనకు కావాల్సినటువంటి డౌట్లు కానీ లేదా అతనికి కావాల్సినటువంటి సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే ఆ యొక్క ఆలిమ్ని టిల్ దే సక్సీడ్ ఇస్తూ ఉంటారండి. పూర్తిగా మాకు విదేశాల్లో ఉన్నారు, అలాగే దేశంలో కూడా అలాగే మంది ఆలిమ్ ఉన్నారు. వాళ్ళ సపోర్ట్తోనే ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు చాలా మంచిగా ముందుకెళ్తున్నారు వాళ్ళు. శ్రీనివాస్ గారు, యాక్చువల్లీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం చాలా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు పిల్లలు. ప్రతి యూనివర్సిటీకి ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి, ఐఐటికి అనే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారు, ఎంసెట్, ఇట్లా రకరకాల ఎగ్జామ్స్ అన్నీ అటెంప్ట్ చేస్తారు. ప్రతిదానికి ప్రిపేర్ అవ్వాలి. సో వాళ్ళకి టెన్షన్ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది, పేరెంట్స్కి ఉంటుంది. సో వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఏంటి? అసలు ఎలాంటి సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్కి కానీ? కాంపిటేటివ్ స్పిరిట్ ఉండటం మంచిదండి. ఎందుకంటే ప్రస్తుతం గ్లోబలైజేషన్లో హెవీ కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఉండటం మంచిది. ఎగ్జామ్స్ రాయటం మంచిది. అన్ని యూనివర్సిటీస్కి ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారో అవి రాయటం మంచిదే. కానీ సెలక్షన్ ఆఫ్ యూనివర్సిటీ ఏదైతే మనం ఫైనల్గా ఎక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాం, ఇవన్నీ ఏంటంటే ఎగ్జామ్స్ అన్నీ రాయటం వల్ల ఏముంటుంది, స్టూడెంట్కి నేను ఎక్కడున్నాను, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ర్యాంకింగ్ ఉంటుంది. ఈ యూనివర్సిటీలో రాయటం వల్ల ఈ ర్యాంక్ వచ్చింది, ఈ యూనివర్సిటీ రాయటం వల్ల ఈ ర్యాంక్ వచ్చింది, ఈ యూనివర్సిటీ రాయటం వల్ల ఈ ర్యాంక్ వచ్చింది. దాంతో స్టూడెంట్ అసెస్ చేసుకుంటాడు, నేను ఎక్కడున్నాను, నా పొజిషన్ ఏంటి అనేది స్టూడెంట్ అనలైజ్ చేసుకోవచ్చు. పేరెంట్ వాళ్ళ పిల్లల గురించి అనలైజ్ చేసుకోవచ్చు. సో వీడి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి, స్టెప్ తీసుకోవడానికి ఒక మంచి అవకాశం. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయటం అనేది మంచి అవకాశం. ఇది రాసిన తర్వాత సెలక్షన్ ఆఫ్ యూనివర్సిటీ దగ్గర మాత్రమే వాళ్ళు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు తీసుకునే నిర్ణయము, ఇప్పుడు తీసుకునే నిర్ణయము 4 సంవత్సరాల పాటు చదివిన తర్వాత 40 సంవత్సరాల పాటు వాళ్ళ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు డిపెండ్ అయి ఉంటుంది. ఈ 4 సంవత్సరాలు చదివిన ఎవరైతే ఇంజనీరింగ్ చదివిన పిల్లలు ఉంటారో వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు, అంటే 40 సంవత్సరాల పాటు వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉండాలి అంటే
దట్ ఈస్ ద రైట్ సెలెక్షన్. ఆ రైట్ వేలో మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటే, ఆ మంచి యూనివర్సిటీ ఎలా ఉండాలి అంటే, కేఎల్ యూనివర్సిటీ గురించి మాట్లాడాలంటే ఇందా చెప్పారు, మా కొలీగ్ చెప్పారు, నాకు A++ సాధించి 3.57 అవుట్ ఆఫ్ 4 అని. అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్కి 10 అవుట్ ఆఫ్ 10 ఎలాగైతే మార్కులు వచ్చినాయో, దాని తర్వాత ఇంకా మార్కులు ఇవ్వడానికి ఏదైతే లేదు, ఇక్కడ కూడా అంతేనండి. దీని తర్వాత ర్యాంక్ ఇవ్వడానికి లేదు. యూనివర్సిటీ ఏదైతే హయ్యెస్ట్ ర్యాంక్ ఉందో ఆ ర్యాంక్కి మేము రీచ్ అయిపోయాం. సో అటువంటి యూనివర్సిటీలో చదవటం వల్ల స్టూడెంట్కి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్కి ఇవ్వడానికి మా దగ్గర మంచి అవకాశాలు ఉన్నాయి. స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ చేరిన తర్వాత 6 నెలల తర్వాత కొంచెం చేంజ్ వస్తుంది, సంవత్సరం తర్వాత ఇంకొంచెం చేంజ్ వస్తుంది, బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, మాట్లాడే విధానం మారిపోతుంది. ఒక సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేదానికి యూనివర్సిటీలో చదివేదానికి చాలా తేడా ఉంటుందండి. చాలా తేడా ఉంటుంది. ఎలా తేడా ఉంటుందంటే, ఒక సంవత్సరంన్నర తర్వాత, అంటే 3 సెమిస్టర్స్ తర్వాత ఆ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి బయట వ్యక్తులు కానీ వాళ్ళ రిలేషన్లో కానీ ఎవరైనా సరే వెళ్ళి ఏంటి నువ్వు ఎలా ఉన్నావు అని అడిగితే స్టూడెంట్ ఆటోమేటిక్గా సమాధానం చెప్పే విధానం ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అంటే ఇప్పుడు మా దగ్గర చదివిన వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, సీఈఓలుగా ఉన్నారు, జిఎంలుగా ఉన్నారు, కంపెనీలు స్టార్ట్ చేశారు. చాలా గ్లోబల్ వైడ్గా మంచి పొజిషన్లో ఉన్నారండి. వాళ్ళందరూ కూడా వెళ్ళటమే డైరెక్ట్గా జిఎం పొజిషన్కో సీఎం పొజిషన్కి సిఇఓ పొజిషన్కి చిన్న ఉద్యోగం నుంచి మా దగ్గర ఏవైతే స్కిల్స్ ఇక్కడ నేర్చుకున్నారో, ఏవైతే స్కిల్స్ మేము మా దగ్గర నుంచి వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారో అవన్నీ కూడా ఎక్కడైతే జాబ్లో ఉన్నారో అవన్నీ కూడా అక్కడ ఉపయోగపడుతున్నాయి. చాలామంది డ్రాప్ అవుట్స్ ఉంటారండి. ఉద్యోగం రాగానే సరిపోదు. ఉద్యోగం వెళ్ళిన తర్వాత 6 నెలలు వెళ్ళిన తర్వాత డ్రాప్ అవుట్స్ చాలామంది ఉంటారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక, ఆ టెన్షన్ చేయలేక, ఆ ఉద్యోగం చేయలేక కంపెనీ మారిపోయే వాళ్ళు ఉంటారు, ఉద్యోగం మారిపోయే వాళ్ళు ఉంటారు. కానీ కేఎల్ యూనివర్సిటీలో చదివిన ఏ ఒక్క స్టూడెంట్ కూడా గ్రోత్ కోసం కంపెనీ మారాడు కానీ, టెన్షన్ వల్ల కానీ, చేయలేకపోవడం వల్ల కానీ కంపెనీ చేంజ్ అయిన సందర్భాలు మైనస్లో ఉంటాయి. అంటే ఎక్కడ కూడా 0 స్థాయిలో కూడా లేవు. అలాంటి పొజిషన్ని మేము స్టూడెంట్ని సైకలాజికల్గా వాడిని అన్ని రకాలుగా డెవలప్ చేసి మార్కెట్లోకి పుష్ చేస్తాం. ఎప్పుడైతే మార్కెట్లోకి వెళ్తాడో స్టూడెంట్, ఒక ఇండస్ట్రీకి వెళ్తాడో ఆటోమేటిక్గా స్టెప్ బై స్టెప్ వెదిగి మంచి పొజిషన్కి వెళ్తాడు తప్పితే ఎక్కడ కూడా డ్రాప్ అవటం అనేది కేఎల్యూలో చదివిన స్టూడెంట్ యొక్క సినారీలు ఎక్కడా లేదు. అంత భవిష్యత్తు మేము స్టూడెంట్కి మేము ఇవ్వడానికి మా దగ్గర అన్ని రకాల టెక్నిక్స్ మా దగ్గర ఉన్నాయి. 40 years లైఫ్కి మేము వాళ్ళకి భరోసా ఇస్తున్నాం. 4 సంవత్సరాలు మా దగ్గర చదివితే 40 years లైఫ్కి భరోసా ఇస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కేఎల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రత్యేకతలు, అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.